భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు విశాఖపట్నమే ఆతిథ్యం ఇస్తోంది. సాగర తీరంలో టీమిండియాకు అదిరిపోయే రికార్డులున్నాయి. భారత్కు వైజాగ్ అత్యుచ్చిన వేదిక. ఇక్కడ టీమిండియా మొత్తంగా 10 వన్డేల్లో బరిలో దిగింది. అందులో 7 మ్యాచుల్లో గెలిచింది. 2 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. విశాఖలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలిసారి వన్డే జరగబోతోంది. వైజాగ్లో జరిగిన చివరి 2 వన్డేల ఫలితాలు చూస్తే 2019లో వెస్టిండీస్, భారత్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 387 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 138 బంతుల్లోనే 159 పరుగులతో విశ్వరూపం చూపించాడు. కేఎల్ రాహుల్ కూడా దంచుకొట్టాడు. 102 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ 280 పరుగులకు పరిమితమైంది. కుల్దీప్ యాదవ్, షమి 3 వికెట్లు తీశారు. జడేజా 2 వికెట్లు దక్కించుకున్నాడు. చివరిగా 2023లో జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 117 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. విశాఖలో ఆడిన 3 టెస్టుల్లోనూ భారత్ గెలిచింది. ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైనే గెలిచింది. 4 టీ20లో 3 మ్యాచుల్లో విజయం సాధించింది. అందులో సౌత్ ఆఫ్రికా పైన ఒక విజయం ఉంది. వైజాగ్ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. సాగర తీరంలో 7 మ్యాచుల్లో కోహ్లీ బరిలో దిగాడు. ఒక మ్యాచ్లో నాటౌట్గా ఉన్నాడు. 587 పరుగులు సాధించాడు. 157 పరుగులతో నాటౌట్గా ఉండటమే అత్యధిక స్కోర్. విశాఖలో 97.83 యావరేజ్తో కోహ్లీ పరుగులు సాధించాడు. 100కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. విశాఖలో కోహ్లీ 3 సెంచరీలతో పాటు 2 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఇదే వేదికలో టెస్టుల్లోనూ విరాట్కు మంచి రికార్డుంది. 2 మ్యాచుల్లో 299 పరుగులు సాధించాడు. యావరేజ్ 99.66. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. విశాఖలో ఆడిన టెస్టుల్లో కోహ్లీ సాధించిన అత్యధిక స్కోర్ 167 పరుగులు. విశాఖలో రోహిత్ శర్మకు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. హిట్ మ్యాన్ అమ్మమ్మ ఊరు వైజాగే. సాగర తీరంలో రోహిత్ శర్మ 7 వన్డేల్లో బరిలో దిగాడు. 355 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 159 పరుగులు. విశాఖలో వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ 2వ స్థానంలో ఉన్నాడు. యావరేజ్ 59.16. స్ట్రైక్ రేట్ 99.43. విశాఖలో రోహిత్ ఒక సెంచరీ కొట్టాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో విశాఖలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడు హిట్ మ్యాన్. ఇక్కడ 2 మ్యాచుల్లో 330 పరుగులు సాధించాడు. యావరేజ్ 82.50. అత్యధిక స్కోర్ 175. విశాఖలో రోహిత్ 2 టెస్టు సెంచరీలు చేశాడు. వైజాగ్లో యశస్వి జైస్వాల్ ఒకే మ్యాచ్లో బరిలో దిగాడు. డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ వేదికలో 226 పరుగులు సాధించాడు. టీమిండియా కెప్టెన్ రాహుల్ కు కూడా విశాఖలో మంచి రికార్డే ఉంది. 2 వన్డేల్లో 111 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. విశాఖలో వన్డేల్లో అత్యధికంగా కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు తీశాడు. జడేజా 5 వికెట్లు దక్కించుకున్నాడు.